తిరుపతి దామినేడు నందు జరిగిన కూటమి సభను జయప్రదం చేసిన కూటమి నాయకులకు కార్యకర్తలకు తిరుపతి నగర 2వ వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసిన 2వ వార్డు ఇన్ఛార్జి చల్లా కలై సెల్వన్ 2వ వార్డు ఇన్ఛార్జి అధ్యక్షులు గుత్తి పెంచలయ్య సూపర్ హిట్ జయప్రదం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత 2వ వార్డు నందు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం కూటమి పరిపాలనలో జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేస్తూ చల్లా కలై సెల్వాన్ గుత్తి పెంచలయ్య తెలుపుతూ ప్రసంగించారు. ఉమ్మడి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మన తిరుపతిలో మొదటి సభ పెట్టి సభను విజయవంతం చేసిన ప్రజలకి, తిరుపతి కాన్స్టిట్యూన్సీ ప్రజలకి, మా వార్డు ప్రజలకి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ప్రజలు చాలా సుఖ సంతోషాలతో ఈరోజు సూపర్ 6 పథకాలు కానీ ఏ ఒక్క పథకమైనా ప్రజలకి అందుబాటులోకి పోయి ఒక పింఛను కూడా 3,000 నుంచి 4,000 ఒక రోజు ముందే ఇవ్వటం కూడా జరుగుతుంది. ప్రజలు ఏ సమస్య లేకుండా బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. చంద్రబాబు నాయుడు హయాంలో, నరేంద్ర మోడీ గారి హయాంలో, మన పవన్ కళ్యాణ్ హయాంలో ఉమ్మడి కూటమి ఈరోజు ఘన విజయం సాధించి 2 ఏళ్ళ సంవత్సరంగా ప్రజలు సుఖ సంతోషం ఉండటం మాకు చాలా ఆనందంగా ఉంది. పార్టీ కృషి చేసిన ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ల సందర్భంగా మన తిరుపతిలో ఏడుగండ్ల వారి చెంత విజయోత్సవ ఫస్ట్ సభ ఈ యొక్క తిరుపతి కాన్స్టిట్యూన్సీలో జరుపుకోవటం సంతోషకరం. ఆ సభను కూడా తిరుపతి పుర ప్రజలందరూ కూడా జయప్రదం చేసినటువంటి విజయోత్సవం సభని జయప్రదం చేసినటువంటి పూర్వ ప్రజలందరికీ, అలాగే మా 2nd డివిజన్ ప్రజలకు, ముఖ్యంగా మా నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కూటమి నాయకులైతే ఎవరున్నారో చంద్రబాబు నాయుడు కానీ, మన ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్, అట్టే పార్టీ అధ్యక్షులు మాధవ్ గారికి, వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకి ప్రజలు కూడా ఎంతో సంతోషిస్తున్నారు. అలాగే పెన్షన్ విషయం ఇస్తూ కూడా వృద్ధాప్య పెన్షన్లు కానీ, విడో కానీ, ఒంటరి మహిళలు కానీ అందరికి కూడా 3,000 నుంచి 4,000 చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వకి చెందుతుంది. అలాగే వికలాంగులకు కూడా ఇప్పుడు 6,000 ఇస్తున్నారు. అట్టే ఆటో డ్రైవర్లకు అయితేనేమి, అన్న క్యాంటీన్లు అయితేనేమి విజయోత్సవంగా జరుపుతూ ఆ యొక్క చేసినటువంటి ఘనత కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి దక్కుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క 2nd డివిజన్లో రోడ్లు కానీ, కాలువలు కానీ కొంత దయనీయంగానే ఉన్నాయి. అయినా కూడా మేము మా నాయకులతో కష్టపడి ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు, అట్టే పవన్ కళ్యాణ్ అభిమానులు అందరం కూడా కలిసి మున్సిపల్ ఆఫీస్కి తిరుగుతూ, కలెక్టర్ ఆఫీస్కి తిరుగుతూ, అర్జీలు పెడుతూ ఇంకా కూడా డెవలప్ చేసే విధంగా కూడా మేము చేసే అభివృద్ధి చేయాలని కూడా మేము ప్రయత్నం పడుతున్నాం. అలాగే అధికారులు కూడా మాకు సహకరిస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు కూడా కొంతో మాకు సహాయపడుతున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా చేసే కూటమి ప్రభుత్వం నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం.